కొంతమంది పిల్లలు నన్ను అడుగుతూ ఉంటారు, ఏమంటే మీరు స్నేహం గురించి ఎక్కువగా చెబుతూ ఉంటారు కదా, అందులో ఉండేటటువంటి ఆంతర్యం ఏమిటి, అందులో ఉండేటటువంటి ప్రాధాన్యత ఏమిటని చెప్పి నన్ను కొంతమంది పిల్లలు అడుగుతూ ఉంటారు. నాన్న మీకోసం చెప్తున్నాను, స్నేహం అనేది దేవుడిచ్చినటువంటి మహాప్రసాదం. నాన్న కళ్ళగద్దుకుని మనకు అది పూజనీయంగా ఉండాలి, అంతే తప్ప తిని పడేసేటటువంటి ఎంగిలి విస్తరాకలా మాత్రం ఉండకూడదు. స్నేహితులు నమ్మి చెడిపోయిన వాళ్ళు ఉన్నారు, స్నేహితులు నమ్మి బాగుపడిపోయిన వాళ్ళు ఉన్నారు. అది మొత్తం అంతా స్నేహితులకు మాత్రం ఆపాదించకూడదు. ఏ కుటుంబ వ్యవస్థలో మాత్రం మనల్ని పాడు చేసేటటువంటి వాళ్ళు లేరా, మనల్ని బాగు చేసేటటువంటి వాళ్ళు లేరా. స్నేహితులు మనం ఎంపిక చేసుకోవడంలో ఉందన్నమాట. స్నేహం అంటే ఏమిటన్నా, జీవితం, హృదయం, సమయం, ఈ మూడు వృధా కాకూడదు, ఈ మూడు నష్టపోకూడదు. మీరు వయసులో ఉన్నప్పుడు స్నేహాన్ని, జీవితాన్ని, ఆ సమయాన్ని మీరు నష్టపోయినా తిప్పుకోగలిగేటటువంటి అవకాశం మీకు ఉంది, ఇంకా వయసు సహకరిస్తుంది. కానీ ఒక కుటుంబం, ఒక బరువు, ఒక బాధ్యత, ఒక గృహస్థుగా మీరు మీ వ్యవస్థను పెంచుకున్నప్పుడు ఆ సమయంలో మీ